ఈరోజు రాష్ట్రంలో దళితులు క్రైస్తవులు మీద జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి దాడులు క్రైస్తవ సమాజం దళిత సమాజం ఈరోజు తీవ్రంగా ఖండిస్తుంది. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు దళితులు క్రైస్తవులు దళిత క్రైస్తవుల ఓట్లు మాకు వద్దు అని ప్రకటించటం ఇది ఖచ్చితంగా దళితులని క్రైస్తవులను అవమానించటమే. ఈరోజు మేము కట్టేటువంటి పనుల్లో నుంచి రాజ్యాంగబద్ధమైన పదవి వెలగబెడుతున్నటువంటి రఘురామకృష్ణంరాజు ఈ విధంగా మాట్లాడటం 1,10,00,000 మందిగా ఉన్నటువంటి మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకనే జూన్ 28వ తారీఖున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత క్రైస్తవుల వ్యతిరేకంగా పనులకి నిరసనగా మా హక్కుల కోసం మేము జూన్ 28న ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంకారాము అనేటువంటి పేరుతో ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభ ఒకే ఒక్క నినాదంతో జరుగుతుంది. బర్తరఫ్ రఘురామ బాయ్కాట్ రఘురామ. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు ఒక్క నిమిషం కూడా డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండడానికి అర్హత లేదు. బర్తరఫ్ రఘురామ అండ్ రాష్ట్ర రాజకీయాల్లో నుంచి బాయ్కాట్ రఘురామ అనే నినాదంతో జరుగుతుంది. జూన్ 28 తర్వాత దళితులు దళిత క్రైస్తవులు ఒక సంఘటిత శక్తిగా ఏర్పడతారు. ఈ జరగబోయేటువంటి సభ దిగ్విజయం కాబోతుంది. అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్క దళితుడు దళిత క్రైస్తవులు ఆదివాసీలు బహుజనులు ఈ సభకి హాజరవుతారు. దానికి గుంటూరు వేదికగా ఈరోజు జరిగిన ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్క దైవ సేవకునికి ప్రతి ఒక్క బిఆర్ అంబేద్కర్ వారసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు.